రాజానగరం నియోజకవర్గం కోరుకొండ పోలీస్ స్టేషన్ పరిధిలో అనుమతి లేకుండా తిరుగుతున్న క్వారీ లారీలను పట్టుకున్నట్లు నార్త్ జోన్ డీఎస్పీ కె శ్రీనివాస్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ అనుమతి లేకుండా తిరుగుతున్న 12 క్వారీ లారీలను అదుపులోకి తీసుకోవడం జరిగిందన్నారు. వాటిలో 3 వాహనాలకు వే బిల్లులు ఉన్నట్టు తెలిపారు. ఈ లారీలు సీతానగరం, కోరుకొండ, రంపచోడవరం మండలాల నుంచి వస్తున్నాయని తెలిపారు. అనుమతి లేకుండా వాహనాలను తిప్పితే కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ హెచ్చరించారు. ఈరోజు కోరుకొండ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ చిప్స్, డస్ట్ ప్లస్ మళ్ళీ పెద్ద రాళ్ళు కూడా మొత్తం 12 లారీల్లో ఆపడం జరిగింది. అందులో ఒక 3 లారీలు మాత్రం బిల్స్ చూపిస్తున్నా వెరిఫై చేయాల్సిన అవసరం ఉంది. మిగతా వాటికైతే బిల్స్ లేవు. దాని ప్రకారము అవన్నీ కూడా కోరుకొండ పోలీస్ స్టేషన్లో సీజ్ చేసి అది ఇంకా బిల్స్ అన్ని వెరిఫై చేసి ఎక్కడి నుంచి ఎక్కడికి పోతున్నాయో అవన్నీ వెరిఫై చేసి దాని మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటారు. అన్నీ కూడా వాళ్ళకి ఏమేమి లైసెన్స్ కానీ ప్లస్ మళ్ళీ సీ బుక్ కానీ ప్లస్ మళ్ళీ ట్రాన్స్పోర్ట్ పర్మిషన్ కానీ అవన్నీ ఉన్నాయి. అవన్నీ కూడా వెరిఫై చేసి దాని ప్రకారం చర్యలు తీసుకుంటారు. కంటిన్యూగా ఉండంటే మా నోటీస్కి వచ్చింది బిల్స్ లేకుండా పోతున్నాయి వస్తే దాని మీద మా వాళ్ళు ఆపడం జరిగింది. మా సిఐ గారి ఆధ్వర్యంలో ఆపడం జరిగింది. అన్ని వెరిఫై చేసి దాని ప్రకారం యాక్షన్ తీసుకుంటాం. అవి కోరుకొండ మండలం 2 చోట్ల, చేతనాల మండలం నుంచి మళ్ళీ అక్కడ రంపచోడవరం మండలం నుంచి కూడా వస్తున్నాయి, రంపచోడవరం మండలం నుంచి కూడా వస్తున్నాయి. అది డిఫరెంట్ ప్లేసులు ఉన్నాయి. మొత్తం 4 ప్లేసుల నుంచి వస్తున్నాయి. అవన్నీ అక్కడ మైనింగ్ వాళ్ళకి, అక్కడ క్వారీ వాళ్ళకి పర్మిషన్ ఉందా, ఇక్కడ కష్ వాళ్ళకి పర్మిషన్ ఉందా, ప్లస్ మళ్ళీ లారీ పర్మిషన్ ఉందా, అవన్నీ కూడా వెరిఫై చేసి చర్యలు తీసుకుంటాం.